పినరాయి విజయ్ పైన జరిగిన ఈడీ దాడులు బీజేపీ ప్రభుత్వం ముందు వైఖరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యం బీజేపీ ప్రభుత్వం దౌర్జన్యం కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ పైన జరిగిన ఈడీ దాడులను కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ పైన జరిగిన ఈడీ దాడులను డౌన్ డౌన్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ. నిన్న కేరళ మాజీ ముఖ్యమంత్రి అయిన సిపిఎం పార్టీ పినరాయి విజయన్ పైన ఈడీ దాడులు చేయడం ఇది దుర్మార్గమైన చర్య. 10 సంవత్సరాలు సిపిఎం పరిపాలన చాలా అద్భుతంగా పేదరికాన్ని నిర్మూలించిన ప్రభుత్వం పైన ఇటువంటి ఆర్థిక నేరాలు సంబంధించిన దర్యాప్తు సంస్థ ఇటువంటి ఈడీ దాడులు చేసి ఈరోజు సిపిఎంకున్న విశిష్టతని దెబ్బతీసి రేపు అక్కడ బీజేపీ లబ్ధి పొందేదానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లబ్ధి పొందేదానికి ఇది కుట్రలో భాగంగా ఇటువంటి దుర్మార్గమైన ఈడీ దాడులను చేయడాన్ని సిపిఎం పార్టీగా రేణుగుంట మండల కమిటీ తరఫున మేము ఖండిస్తున్నాం. దీని మీద రేణుగుంట అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం కార్యకర్తలంతా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి దాడులు అనేక రాష్ట్రాల మీద ప్రభుత్వాలు సంబంధించి కూడా ఇటువంటి దాడులు జరిగి అదేవిధంగా సిబిఐ కానీ ఈడీ కానీ ఇటువంటి దాడులు చేసి అక్కడున్న ప్రభుత్వాలన్నీ స్వాధీనం చేసుకొని ఈరోజు రాజ్యాధికారంలో బీజేపీ ఉండడానికి ఈ ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని ప్రజలందరూ కూడా గ్రహించి తిప్పికొడతారు. ఈరోజు పెట్రోల్ ధర 118 రూపాయలు పెంచారు. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ 993 రూపాయలు పెంచారు. అదేవిధంగా హైదరాబాద్లో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మన బీజేపీకి విమర్శ చేశాడని పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు అతని మీద కేసులు పెట్టి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని ఈరోజు పత్రికా మీడియా వాళ్ళని అణిచేస్తున్నారు. సిపిఎం ఇటువంటి వాటిని ప్రశ్నిస్తుందని చెప్పి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడము ఈడీ దర్యాప్తులు చేయడము ఇటువంటి ఈడీ దాడుల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పెట్రోల్ డీజిల్ గ్యాసు నిత్యావసర సరుకులు రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉందని చెప్పి ఈరోజు సిపిఎం మీద ఇటువంటి దాడి బీజేపీ చేస్తున్న దాడుల్ని ప్రజలందరూ ఖండించాలని చెప్పి నేను కూడా సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.